ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకోవడానికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి అడల్ట్కి అయితే 70 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్. ఇక్కడ ఇంకా మొత్తం యూపీఐ క్యాష్ అయినా చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. అయితే టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే టికెట్ తీసుకోవడానికి వచ్చాము. అదే ఇక్కడ వచ్చేసి పేషెంట్స్కి అయితే ఎంట్రీ లేదు, ఎందుకంటే లోపల ఆక్సిజన్ అనేది లోపల వచ్చేసి ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకైతే ఆస్మా, గుండె జబ్బులు ఉన్న వారికి అయితే అలో లేదు, అలో చేయరు. సో హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళకి సైకిల్స్ మొత్తానికి అయితే బెలూన్ కేవ్స్ టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. సో బెలూన్ కేవ్స్ ఎంట్రీ వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి లోపల వెళ్ళాలి. సో ఈ గుహ చూడడానికి అయితే చాలామంది విజిట్ అయితే వస్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం గుహ అనేది ఎలా ఉందో. వెళ్తున్న కొద్దిగా కూల్గా అనిపిస్తుంది గుహ అయితే. ఈ గుహ వచ్చేసి నంద్యాల జిల్లా బెలూం గ్రామంలో అయితే ఉంది. బెలూం అంటే రంధ్రం అనే అర్థం. సో ఈ గుహలు వచ్చేసి ప్రాచీన కాలంలో అవింతటిగా అవే నిర్మించబడ్డాయని చెప్తున్నారు. కానీ ఇలా చూస్తే ఇవి మాత్రం చేసినట్టు అయితే అనిపిస్తుంది నాకు. ఈ గుహ వచ్చేసి మూడు కిలోమీటర్ల వరకు అయితే ఉందంట. సో మనకు వచ్చేసి 1.5 కిలోమీటర్ అయితే అలౌడ్ ఉంది లోపలికి వెళ్ళడానికి. సో లోపల ఈ గుహకు వచ్చేసి స్వరంగ మార్గం కూడా బయటికి ఉందంట. ఈ గుహలో అయితే ఆక్సిజన్ అసలు అందట్లేదు. సో ఆక్సిజన్ అందడానికి అయితే ఇక్కడ లాగా చేసింది. ఇక్కడ నిలబడితేనే గాలి వస్తుంది, పక్కన నిలబడితే ఎక్కడ గాలి అందట్లేదు. సో ఇది ఊపిరాడడానికి అయితే బాగుంది. సో ఇక్కడ వెళ్ళిన మళ్ళీ ఆక్సిజన్ అనేది అందదు, గాలి అనేది రాదు. కోటిలింగాలకు అయితే వెళ్తున్నాం కదా, చెమటలు అయితే చూస్తున్నారు ఎలా ఉందో. కోటిలింగాలకైతే ఇదే రూటు. సో ఇదంతా జలాల వల్లనే ఇలా క్రాకెట్స్, ఇలా ఈ శిలాలు, రాతి శిలాలు ఏంది మామ ఇవి? దగ్గర చూపి, టైట్ ఉన్నాయి బాగా. సో జల ప్రవాహం వల్లనే ఇదంతా ఏర్పడిందని ఒక ఏమంటారు ఫ్యాక్టే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కనిపిస్తుందో లేదో మీకు. కోటిలింగాలు రూట్ ఇది లోపలికి వెళ్ళడానికి. సో ఇలా వెళ్తే కోటిలింగాలు వస్తాయి. సో ఈ రూట్ వచ్చేసి ఊడలమర్రి మండపం అంట. సో మనం అయితే ఫస్ట్ కోటిలింగాలకు వెళ్ళేసి తర్వాత ఊడలమర్రికి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే కోటిలింగాలు అని చెప్పినా కదా, ఇప్పుడైతే మనం కోటిలింగాల దగ్గర. కోటిలింగాలు అంటే నేనేదో ఇక్కడ లింగాలని ఉంటాయనుకున్నా, కానీ లింగాలంటే ఇవి కనిపిస్తున్నాయి మీద. సో వీటినే కోటిలింగాలని అంటారు. చూసుకోవచ్చు మీద, ఇవే మన కోటిలింగాలు. ఇప్పుడైతే కోటిలింగాలు చూసి వచ్చాము కదా, ఇప్పుడైతే మాయా మందిర్కి వెళ్తున్నాము. చూడండి మాయా మందిర్ యొక్క రూటు. ఈ కేవ్ వచ్చేసి మన చిత్తూరు, నంద్యాల ప్లస్ కర్నూలు 3 డిస్టిక్ల మధ్యలో అయితే ఉంటుంది. సో ఫైనల్లీ మాయా మందిరంకి అయితే వచ్చేసినాము. ఏముందో చూపెడతాను. అసలు మాయా మందిరం అంటే ఏముంటుంది అక్కడ ఏమనేది నాకు తెలియదు. అక్కడ వెళ్ళి అయితే చూపెడతాను. సో గైస్, ఇదే మాయా మందిరం. సో ఇక్కడ కూడా ఆక్సిజన్ లాంటిది అక్కడ పెట్టారు, మీకు కనిపించట్లేదు, చూసుకోవచ్చు. ఇక్కడ మందిరం అనేది ఏం లేదు, బట్ మాయా మందిరం అని అన్నారు. మీదైతే చూసుకోవచ్చు మీరు, ఇలా ఉంది మొత్తం కోట. అది గుహ. సో వెళ్ళే కొద్ది అయితే గుహ వస్తూనే ఉంది. ఇక్కడ ఎవరు లేరు, ఇద్దరమే ఉన్నాము. వెళ్ళే కొద్ది అయితే భయం అయితే అవుతుంది, ఏమైనా వస్తున్నాయా లేదా అనేది. చూసుకోవచ్చు మరి, మీద లైట్లు అయితే వేసిరు. లోపలైతే గుహ చీకటిగా ఉంది. అది సెల్ ఫోన్ టార్చ్ కాబట్టి కనిపిస్తుంది, అది బంద్ చేస్తే అసలు ఏం కనిపించదు. ఇప్పుడు చూడండి టార్చ్ లేకుండా ఎలా ఉందో. కానీ గుహ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ముంగల ఎవరు లేరు, భయపడుతున్నాం. జై శ్రీరామ్. ఏమైనా అయితే నువ్వే దిక్కు. సో నిజంగా భయం వేస్తుంది రా లోపలికి వెళ్ళే కొద్దీ. నువ్వు ఎవ్వరు లేరు, ఫుల్ స్కేరీ ప్లేస్.
ఎంత రిస్క్ చేసి వెళ్ళాలో అర్థమైతలేదు. సో ఇది పాతాళగంగా. ఇక్కడ వచ్చేసి మనకు మీద ఎక్కడానికి మెట్లు లాంటి ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి యూజ్ చేయొద్దని అంటున్నారు, అది ఎగిపోయినాయి. సో పాతాళగంగా అంటే ఇలా ఇలా వెళ్ళాలా. లోపల వెళ్ళే కొద్దీ భయం అవుతుంది, పోవాలా వద్దని అనిపిస్తుంది. ఒకవేళ వెళ్తే చూపిస్తాను. వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ లైట్గా. ఇక్కడ కూడా ఒక రూట్ ఉంది. పాతాళగంగా అంటే అప్పుడు ఒక లక్షలాది సంవత్సరాల కింద వచ్చే వాటర్ తోటే ఈ గుహలు ఉన్నాయి కదా. సో ఎలా ఉందో ఇక్కడైతే గాలి భయపడ్డాం బాయ్. లోపలికి వెళ్ళే కొద్ది ఫుల్ భయం అవుతుంది. ఇది వాటరు నాకు వచ్చేసి నేను కింద ఏమో ఉందని చెప్పినాగా. సో ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడో బయటికి వెళ్తుంది. ఒకసారి చూపి వాటర్ చూపి. నేనైతే కింద కూడా ఉందా అనుకున్నా కదా. సో ఇది వాటర్, ఇది ఇక్కడ నుంచి. సో గైస్ ఫైనల్ అయితే బయటికి వచ్చేసాము. సో మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేసేయండి.